నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడిచేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు షేర్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. స్వతంత్ర భారతంలోనే భారీ అవినీతి జరిగిందట కాళేశ్వరం ప్రాజెక్టులా. అన్నారం బ్యారేజ్ కూడా లీక్ అవుతుందని మంత్రి ఉత్తమ్ సార్ అన్నాడు అసెంబ్లీలా. కేసీఆర్ బర్త్డేను ఘనంగా చేసిర్రు కార్యకర్తలు. అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు శుభాకాంక్షలు. వైన్స్ దుకాణం తీసేయాలని డిమాండ్ చేసిర్రు మహిళలు. ధర్నా చేసిన వాళ్ళ సమస్యలు తీరువుర్రి పెద్ద సార్లు. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని చేసిర్రు పూజలు. అప్పుడప్పుడు ఇట్లా జరుగుడు కామనే అంటున్నారు నిపుణులు. తెలంగాణ అసెంబ్లీలా ఇవాళ నీటిపారుదల రంగం మీద సర్కారు శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రం మీద అధికార విపక్షాల నడుమ చర్చ మస్తు రసవత్తరంగా జరిగింది. మీరు జయంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని అధికార పార్టీ లీడర్లు అంటే తెలంగాణను సస్యశ్యామలం చేసింది మేమేనని కారు పార్టీ లీడర్లు మాట్లాడినరు. మొత్తానికైతే ఇవాళ సభ తగ్గఫర్ నడిచింది. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రుల్లా. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. తుమ్మిడిహట్టి దగ్గర మేము కడదాం అనుకున్న ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరు మీద మార్చి అడ్డగోలుగా ప్రాజెక్టు ఖర్చును పోయిన సర్కార్ పెంచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గరానికి వచ్చిండు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1,800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1,800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు? 4,500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1,800 crores. అట్లా అవార్డు అయిన దానికంటే ఎక్కువ పైసలను కాంట్రాక్ట్ సంస్థకు పోయిన సర్కార్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పేరు మీద 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఫైర్ అయ్యిండు. అందుకే 100 ఏళ్ళు ఉండాల్సిన బ్యారేజీలు 3 ఏళ్లకే కుప్పగూలే పరిస్థితి వచ్చిందని అన్నాడు. అక్టోబర్లో మేడిగడ్డ గుంగితే దాని మీద అప్పటి సీఎం ఒక్కరోజు కూడా స్పందించలేదని గరానికి వచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఏవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. కాళేశ్వరం ప్రాజెక్టులున్న అన్ని పంపులు మోటార్లు నడిపితే 10,000 కోట్ల రూపాయల మీదనే కరెంట్ బిల్లు కట్టవలసి వస్తుందని అన్నాడు. ఇక అట్లనే అన్నారం బ్యారేజ్ గురించి మాట్లాడుకుంటా నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది.
మేడిగడ్డ అయిపోయింది, ఇప్పుడు అన్నారం బ్యారేజ్ నుంచి కూడా నీళ్లు లీక్ అవుతున్నాయట. ఈ ముచ్చట తెలవంగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తామని చెప్పిండ్రట. మరి బ్యారేజ్ నీళ్లు లీక్ అయ్యే కాడ కూడా మేడిగడ్డల పిల్లర్లు గుంగినట్టే గుంగుతాయో లేకుంటే మామూలుగానే నీళ్లు లీక్ అవుతున్నాయో తెలవాలంటే ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరీక్షలు చేయాల్సిందే. మరి వాళ్ళు వచ్చి ఏం చెప్తారో ఏందో గానీ మొత్తానికైతే బ్యారేజ్ అన్నింటికి మంచిగా పరీక్షలు చేపించి రిపేర్లు ఏమన్నా ఉంటే ఎంబటినే వేయించి రైతులకు నీళ్ళు ఇచ్చే ఉపాయం చేయాలి అంటున్నారు. ఈ నీళ్ల మీదనే ఆధారపడ్డ రైతులు. చూడాలి మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఈ బ్యారేజ్ల మీద. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ సారు పుట్టినరోజు కదా. ఇక పోయినపారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి పుట్టినరోజు సంబరాలు తెలంగాణలోనే కాదు దునియాలున్న చాలా దేశాలలో కూడా ఘనంగా చేసిర్రు. మరి ఇప్పుడు కారు పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండే వరకు సంబరాలు కొంత సప్పసప్పగానే సాగినాయి. మరి ఏడేడా ఏం చేసిండ్రు, ఏం కథ పురాగా ఆడుచుకుందాం పాండ్రి. రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారే కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. సీఎం మాత్రమే కాదు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇక మాజీ మంత్రి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఆ పార్టీ లీడర్లతో కలిసి 70 కిలోల కేక్ కట్ చేసిండు. అటెన్క కేసీఆర్ మీద తయారు చేసిన డాక్యుమెంటరీని కార్యకర్తలతో కలిసి చూసిండు. తర్వాత 1000 మంది ఆటో డ్రైవర్లకు ₹1,00,000 ప్రమాద బీమా పత్రాలను కేటీఆర్ ఇచ్చిండు. అట్లనే కొంతమంది వికలాంగులకు వీల్ చైర్లను కూడా పంపిణీ చేసిండ్రు. ఇగటు సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగినాయి. జిల్లాలో ఉన్న సర్కారు దవాఖానలా పండ్లు పంపిణీ చేసి అన్నదానం కూడా చేసిండ్రు. ఇక పట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జు కల్వకుంట్ల వంశీధర్ రావు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలను చేసిండు. ఇటు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మొత్తానికైతే తెలంగాణ వచ్చిన కాడ నుంచి మొదటిసారి మాజీ సీఎం హోదాలో కేసీఆర్ సార్ పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. మరిగా మన సిటీమార్ తరఫున కూడా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి, తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటా మాజీ సీఎం కేసీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. రోమ్ నగరంలో ఉంటే రోమన్ లెక్కనే ఉండాలి అని ఇప్పటికి సుతం కొంతమంది పెద్దలు అంటుంటారు. అవు మరి ఎన్నేళ్ళు గడిచినా మనం ఎక్కడుంటే అక్కడి పద్ధతి ప్రకారమే మెదలాలే కానీ మనకు నచ్చినట్టు చేస్తామంటే కుదరది. ఏమంటారు? అంతే కదా. అవు అది నిజమే కానీ ఇంతకు నువ్విప్పుడు గాముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటారా? నేను ఏదైనా ఉత్తగానే ఏం చెప్పా. ఇగో ఈ పూజారి మాటలు విన్నాక నాకు ఇట్లా చెప్పబుద్ధి అయింది. మరి ఆయన ఏమన్నాడో మీరు కూడా వినుండ్రి. నమస్కారం అండి, నా పేరు సిద్ధమైన అరుణ్, ఈ ఆలయ ప్రధాన పూజారిని. ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది నిషిద్ధం అండి. దయచేసి హలాల్ చేయకండి. అట్లా ఎవరైనా ఉంటే మాత్రం మేడారం రావద్దు. మా పూజారుల మనోభావాలను ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రం దెబ్బతీయకండి. ఆ పూజారి చెప్పిన ముచ్చట సమజైందా నుల్లా? మేడారం సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోనికి పోయే భక్తులు మేక పిల్లనో కోడి పిల్లనో కోస్తే గిరిజన పూజ పద్ధతి ప్రకారమే చెయ్యాలే గాని హలాల్ చేయొద్దని అంటున్నాడు. అట్లా హలాల్ చెయ్యాలి అనుకునేటోళ్ళు ఆ కార్యక్రమాన్ని ఇంటికాడనే చేసుకోవాలి గాని మేడారం జాతరకొచ్చి ఇక్కడ గిరిజన పద్ధతులను ఖరాబు చేయొద్దని చెప్తున్నాడు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పోయిన మేడారం జాతరకు తెలంగాణతో నట్టుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్కెంచి లక్షల మంది గిరిజనులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వస్తుంటారు.
రెండొండ్ల కోపారి జరిగే మహాజాతరకు 1 కోటి మంది దంక భక్తులు హాజరు పడతారు. ఈ నడుమ కొంతమంది భక్తులు మేడారంలో కోళ్ళు మేకలను హలాల్ చేస్తున్నారని చెప్పి అక్కడి గిరిజన పూజారులు ఈ పిలిపిచ్చిర్రు. మేడారం సమ్మక్క సారక్క జాతర అంటేనే ముందుగల యాదికొచ్చేది ఎత్తు బంగారమే, గదేనుల్లా బెల్లం. అమ్మవార్లను కోరిన కోరిక తీరినోళ్ళు ఎత్తు బంగారం సమర్పించుడు ఆనవాయితీగా అత్తున్నది. ఇక అట్లనే ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కూడా బెల్లమే ఇస్తారు. కాకుంటే కొందరు మేడారంలా లడ్డూలు అమ్మే ప్రయత్నం చేసిర్రు. గిదేంది మేడారంలో లడ్డూలు అమ్ముడేంది, మళ్ళా కొత్త సిస్టమ్ తెస్తున్నారా అని గిరిజన పూజారులు కోపానికి వచ్చే వరకు లడ్డూలు అమ్ముడు బంద్ అయింది. ఇప్పుడు హలాలు కూడా చేయొద్దని జర్ర గట్టిగానే చెప్తున్నారు గిరిజన పూజారులు. మేడారం సమ్మక్క సారక్క జాతర అనేది గిరిజన జాతర కాబట్టి గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాల ప్రకారమే జరగాలే గాని మా పద్ధతులను మారవద్దని అంటున్నారు. అవు మరి వాళ్ళంటున్నది కూడా వాజిబ్ ముచ్చట్నేనాయే. మరిగా మేడారం పోయే భక్తులు మీ ఇష్టమైన దేవతను మొక్కుకోండ్రి గాని వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోండ్రి, సరేనా? కూరగాయల దుకాణాలు కిరాణా దుకాణాలు ఊరికొకటి ఉంటాయో ఉండయో తెలియదు కానీ అబ్బా మందు దుకాణాలు మాత్రం వాడకొకటి పక్కాగా ఉంటున్నాయోళ్ళ. అంటే సర్కార్ పర్మిషన్ ఇచ్చే వైన్సులు మండలానికి కోటో బగ్గజనాలు ఉండే ఏరియాలను ఉంటాయి కానీ బెల్ట్ షాపులు మాత్రం పుష్కలంగా ఉంటున్నాయి. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే కానీ ముందుగా నువ్వు తెచ్చిన వార్త ఏందో చెప్పు అంటారా? చలో చూడుర్రి మరి. మీకు ముచ్చటేందో సమజయ్యే ఉంటది కదా పబ్లిక్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఏరియాల బగ్గమంది జనాలు విద్యా సంస్థలు ఉన్న దగ్గరనే నడుపుతున్న శ్రీ సింధూరా వైన్స్ అనుమతిని రద్దు చేయాలని చెప్పి ఆ కాలనీలో ఉండేటోళ్ళు ఏఐఎస్ఎఫ్ నాయకులతోని కలిసి ధర్నా చేసిర్రు. ఓ దిక్కు కాలనీల అపార్ట్మెంట్లు, ఇంకో దిక్కు విద్యా సంస్థలు ఉన్నాయి. నడిమిట్ల వైన్స్ ఉండుట్లా రాత్రి అయ్యిందంటే చాలు ఇండ్లకెంచి బయటికి రావాలంటే మహిళలు మస్తు భయపడే పరిస్థితి ఉన్నదని బాధపడుతున్నారు. ఇందులో 80 ఫ్లాట్స్ ఉంటాయి. చిన్న చితక పిల్ల పెద్ద ముతక మంది ఒక 200 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారని మాకు ఇప్పటి వరకు తెలియదు కూడా. మేము కనుక్కునే లోపు వర్క్ స్టార్ట్ అయిపోయింది. మేము ఎంత చెప్తున్నా, మేము ఎవరెవరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గర నుంచి వెళ్ళినా మాకు పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. ఒక ఫీట్ డిస్టెన్స్ అంటే మీరు చూడండి, ఎంత మాకేడు కనిపిస్తుందో వీళ్ళకేడు కనిపిస్తుందో ఒకసారి చూడండి. మేము ఆడపిల్లలు మా లేడీస్ అందరూ ఏదైనా అవసరమైతే ఇక్కడ ఉషోదయ సూపర్ మార్కెట్కి వెళ్తాము, పక్కన మెడికల్ షాప్ ఉంది, మార్కెట్కి వెళ్తాము, మా పిల్లలు స్కూల్కి వెళ్తాము, అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది. ఇది పెట్టుకొని ఎలా వెళ్తారండి అందరూ? పెట్టేవాడికైనా పర్మిషన్ తీసుకోవాలి. ఇంత పెద్ద 80 మెంబర్స్ ఉంటారు, వెనకాతలో 80 ఫ్యామిలీస్ ఉన్నాయి. కనుక్కొని పెట్టాలన్న కామన్ సెన్స్ ఉండాలా? మున్సిపల్ అధికారులు, ప్రజాభవన్ అధికారులు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు ఫిర్యాదు చేసినా ఎవ్వరు పట్టించుకుంటలేరని చెప్పి ఆఖరుకు ఇట్లా ధర్నకు ఊకున్నారన్నట్టు. ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఇక్కడికెంచి మందు దుకాణాన్ని తీసేయకుంటే ప్రతిరోజు ఇట్లనే ధర్నాలు చేస్తామని మహిళలు అంటున్నారు. మరిగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు సర్కార్కు ఆమ్దాని రావాలని ఎక్కడ పడితే అక్కడ మందు దుకాణాలకు పర్మిషన్ ఇస్తే మందుబాబులు జయంగా ఆ ఏరియాలో ఉండే మహిళలు మస్తు అవస్థలు పడే పరిస్థితి మోపైతున్నది. మహిళల రక్షణ కోసానికి అన్ని తీర్ల చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమాటలు చెప్పుడు కాదు, ఈడ కండ్లార కనబడుతున్న సమస్యను ముందుగల తీర్వుర్రి. బురద తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు మహిళలు ఇబ్బంది పడే పరిస్థితులు కనబడ్డప్పుడు అవిటిని తప్పించే ఉపాయం చెయ్యాలే గాని ఏమన్నా అయినాక అటెంక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఫైదా ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక్క కాడనే కాదు, రాష్ట్రంలో ఇట్లా జనాల నడిమిట్లనో, విద్యా సంస్థలు ఉన్న కాడనో, దేవాలయాలు ప్రార్థనా స్థలాలు ఉన్న కాడనో మందు షాపులు ఉంటే వాటిని వేరే కాడికి మార్చే ఉపాయం చెయ్యుర్రి. అట్లనే మల్లోపారి టెండర్లల్లా అసొంటి కాడ వైన్స్ దుకాణం పెట్టనీకి పర్మిషన్ కూడా ఇయ్యకుర్రు అంటున్నారు వైన్స్ దుకాణాలు జయంగా అవస్థలు పడుతున్న జనాలు.
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టే చేస్తారులా కొందరు జనాలు. కొన్ని ఏరియాల్లో ఒక్కరు ఏదైనా చేసిందంటే చాలు కడుమోళ్ళు మొత్తం అదే బాట పడతారు. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? ఇప్పుడు మళ్ళేమయ్యింది అంటారా? మళ్ళేమయ్యిందో గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏదో అయ్యిందన్నట్టే ఎలివేషన్ ఇచ్చి ఉత్త షెట్టును చూపిస్తున్నారేందని గరానికి రాకుండ్రి. ఇప్పుడు షెట్టు చెయ్యంగానే ఈ వార్త చెప్పుకోవాల్సి వచ్చింది. అవునుల్లా, ఈ షెట్టును మంచిగా పరీక్ష పట్టి ఊడుర్రి. షెట్టుకున్న షిన్ను తొరలకెంచి పాల తరికలా నురుగు బయటకత్తున్నది. ఇక ఈ ముచ్చట తెలివంగానే షెట్టు కాడికి జనాలంతా లైన్లు కట్టిర్రు. మరిగా వచ్చినోళ్ళు ఉత్తగానే చూసిపోతే ఏం పర్వాలేదు కానీ పూజలు మొక్కులతోని హోరెత్తిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం ఊళ్ళో జరిగింది చిత్రమైన సంఘటన. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని తెలియంగానే అమ్మలక్కలంతా కలిసి పసుపు కుంకుమలు చల్లి అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టుకుంటా పూజలు చేసిర్రు. ఇక దీని గురించి గీ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మా గ్రామంలో వేప చెట్టుకు పాలు గారడం అనేది ఈరోజు చూడటం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల కానించి మా ఊరిలో ఉన్న చెరువుగట్టు దగ్గర ఈ వేప చెట్టుకి పాలు గారడం జరిగింది. మరి ఇది ఈ రోజున రథసప్తమి రోజుని ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. అలాగే గ్రామస్తులందరూ కూడా వచ్చి మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వేప చెట్టుకి పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి ఈ యొక్క ఇంతని అందరూ కూడా మహా అద్భుతంగా భావించి మహా శుభ పరిణామంగా అందరూ కూడా పూజలు యోగాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ వింటున్నారా? వీళ్ళ ఊరోళ్ళే కాదు చుట్టుముట్టు ఊళ్ళ జనాలు కూడా వచ్చి ఈ ఏప చెట్టును చూసి మొక్కులు పెట్టుకుంటున్నారట. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినట్టే మా ఊర్లో జరుగుతున్నదని అందరూ సంబరపడుతున్నారట. ఏప చెట్లకు కళ్ళుగారుడు పాలుగారుడు తెల్లటి నురుగు బయటకచ్చుడు ఇదేం కొత్త కాదు, ఇదే ఆఖరు కాదు. వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు లేకుంటే చెట్టు పెరుగుదల ఏమన్నా మార్పులు జరిగినప్పుడు ఇట్లా పాలుగారుడు కామన్గానే జరుగుతుంది. అంతేగాని దీంట్లో మహిమలు ఏముండాయని అంటున్నారు ఏప చెట్ల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కొందరు జనాలు మాత్రం వాళ్ళ నమ్మికాలను ఏమాత్రం విడిచిపెట్టరు. ఏం చేస్తాం, కొంతమందికి ఏం చెప్పినా ఎన్ని చెప్పినా ఎవ్వరం మార్వలేము. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి ఏమనుకోకుండా మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేసి. స్వతంత్ర భారతంలోనే భారీ అవినీతి జరిగిందట కాళేశ్వరం ప్రాజెక్టులా. అన్నారం బ్యారేజ్ కూడా లీక్ అవుతుందని మంత్రి ఉత్తమ్ సార్ అన్నాడు అసెంబ్లీలా. కేసీఆర్ బర్త్డేను ఘనంగా చేసిర్రు కార్యకర్తలు. అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు శుభాకాంక్షలు. వైన్స్ దుకాణం తీసేయాలని డిమాండ్ చేసిర్రు మహిళలు. ధర్నా చేసిన వాళ్ళ సమస్యలు తీరువుర్రి పెద్ద సార్లు. ఏప చెట్టుకు పాలు గారుతున్నాయని చేసిర్రు పూజలు. అప్పుడప్పుడు ఇట్లా జరుగుడు కామనే అంటున్నారు నిపుణులు. ఇక ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వాతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.